హాయ్ ఫ్రెండ్స్, ఎండలు బాగా ముద్దుతున్నాయి కదండి. ఏంటి వంట చూపించకుండా ఎండలు ముద్దుతున్నాయని కబుర్లు చెప్తున్నాను అనుకుంటున్నారా? మరి అంతే కదా, ఎండలు ముదిరెత్తున్నాయి అంటే వడియాలు పెట్టుకోవాలి. మనం వడియాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది గుమ్మడికి వడియాలు, సగ్గు బియ్యము, బియ్యపిండితో చేసే వడియాలి. కానీ బంగాళదుంపతో కూడా చేయొచ్చని ఎంతమందికి తెలుసు? నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి ఈరోజు మనం అదే చేద్దాము. బంగాళదుంపతోటి వడియాలు చాలా బాగుంటాయి. చిప్స్ టేస్ట్ లాగా వడియాలు చాలా బాగుంటాయి. మరి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా. పైగా ఈ వడియాలు చేయడానికి శ్రమ ఏమీ పడక్కలేదు. 10-15 నిమిషాల్లో అయిపోతుంది. ఎండడానికి మాత్రం 2 రోజులు పడుతుంది అంతే. మరి అయితే ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఈ బంగాళదుంప వడియాల కోసము ఒక 2 పెద్ద బంగాళదుంపలు తీసుకోవాలి, శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద స్పూను సగ్గుబియ్యం 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్, అక్కర్లేదనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ దుంపల్ని పీల్ చేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ బంగాళదుంపల్ని ఇలా చిన్న ముక్కల కింద తరిగి ఉప్పు నీళ్ళలో వేయాలి. ఉప్పు నీళ్ళలో వేయడం వలన ముక్కలు నల్లబడవు. ఇప్పుడు ఈ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఒక మందపాటి గిన్నెలో వేసి ఉడకడానికి సరిపడా కొన్ని నీళ్లు పోసి స్టవ్ వెలిగించి ఉడికించాలి. ఇప్పుడు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పండితే బాగుంటుంది. పచ్చిమిరపకాయల ముద్ద ఇలా చేసుకుని పెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఉడుకుతోంది, చూసారు కదా, ట్రాన్స్పరెంట్గా అవుతోంది. ఇప్పుడు మనము ఈ బంగాళదుంపల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. బంగాళదుంపల్ని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు నేనేమి నీళ్లు పోయలేదు. ఇప్పుడు దీన్ని మనం కొలుచుకోవాలి. ఈ 2 బంగాళదుంపలకి నాకు 1 గ్లాసు ముద్ద వచ్చింది. ఈ సైజు గ్లాసు, దీంతో 1 గ్లాసు ముద్ద వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు ముద్ద ఉంది కదా, 2 గ్లాసులు నీళ్లు పోయాలి. నేను నీళ్లు మిక్సీ జార్లో కొలతగా పెట్టుకున్నాను. 1 2 గ్లాసులు నీళ్లు పోసి మరిగించాలి. అలాగే నీళ్లు పోసిన తర్వాత ఈ ముద్ద కూడా వేసి కలిపేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇది ఇప్పుడు ఇలా పలచగా ఉంది కదా, ఉడికి ముద్దలాగా వస్తుంది. ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో. లేదంటే బంగాళదుంపలు స్టార్చ్ ఉంటుంది, కింద సగ్గుబియ్యం కూడా ఉంది కదా, కింద అంటుకుంటుంది. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇందులో ఫ్లేవర్ కోసం కావాలంటే టమాటా జ్యూస్ కూడా వేసుకోవచ్చు. లేదంటే గ్రీన్ కలర్లో కావాలి అనుకుంటే పాలకూర పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ కాంబినేషన్స్ ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలా ఉడుకు మొదలు పెట్టింది. ఇలా ఉడుకుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. దీనికి ఉప్పు ఎక్కువ పట్టదు, ఎండిన తర్వాత మళ్ళీ ఉప్పు తేరిపోతుంది. అందుకని జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. మన బంగాళదుంప ముద్దంతా కూడా ఉడికి చూసారు కదా, తిక్కుగా అయింది. ఇందాక పలచగా ఉంది కదా, ఈ గరిటె జారుగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనం వడియాలు ఇలాగే వేయాలి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము. స్టవ్ కట్టేసిన తర్వాత మనం రెడీ పెట్టుకుని పచ్చిమిరపకాయ ముద్ద వేసి కలపాలి ఇందులో. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా టేస్ట్కి ఒక చిన్న నిమ్మకాయ కూడా పిండుకుంటే పుల్లగా బాగుంటుంది. పెద్ద కాయ అయితే ఒక హాఫ్ అయితే సరిపోతుంది. ఇవి చిన్నగా ఉందని ఒక చిన్న కాయ పిండాను. ఇప్పుడు ఇది బాగా కలిపి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత వడియాలు పెట్టుకోవాలి, వేడివేడిగా కాకుండా. ఒక్కసారి కన్సిస్టెన్సీ చూసుకోండి, ఇలాగ గరిటె జారుగా ఉండాలి. ఒక 5 నిమిషాలు ఆరింది ఇది. ఇప్పుడు మనం వడియాలు పెట్టేసుకుందాము. ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ వేసుకొని ఎగిరిపోకుండా రాళ్ళు పెట్టుకొని దీని మీద ఇప్పుడు మనం వడియాలు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంతసేపట్లో ఎండ వస్తుంది, కానీ ఇది ఎండలో ఎండకపోయినా పర్వాలేదు, నీళ్ళలో కూడా ఎండిపోతాయి. ఇలాగ గరిటె జారుగా ఉంది కదా, ఒకటి పెట్టుకోవాలి. అది ఎంత పడితే అంతే, నెరవకూడదు మళ్ళీను, అంటే స్ప్రెడ్ చేయకూడదు. అది ఎంత పడితే అలాగే అది స్ప్రెడ్ అవుతుంది. ఇలా దూరంగా పైనుంచి ఎత్తి వేస్తే సరిగ్గా బాగా స్ప్రెడ్ అవుతుంది. దీనికి ఎండ కూడా అవసరం లేదు, నీడలోనే ఫ్యాన్ కింద కూడా ఆరిపోతాయి. సాయంత్రానికి ఈ మాత్రం ఎండింది, ఇంకా పచ్చి ఉంది. ఇప్పుడు మనం వాటిని రెండో వైపుకి తిప్పి మళ్ళీ నెక్స్ట్ డే ఎండ పెట్టుకుందాము. ఇప్పుడు రెండో వైపు తిప్పిన తర్వాత పూర్తిగా ఎండిపోయి చూసారా, గలగల సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం నూనెలో వేయించుకోవడమే ఆలస్యం. ఇలా గలగల ఎండిన వడియాల్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వేయించుకోవచ్చు.